Letter to his son's teacher. Glossary. Adventure. An unusual, exciting or dangerous activity. ఎక్సైట్మెంట్ కలిగిస్తూ మనకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది. అదేవిధంగా అపాయంతో కూడుకున్నటువంటి ఏదైనా ఒక పని చేస్తే దాన్ని మనం సాహసం అంటాం. సో అడ్వెంచర్ అనేటువంటి పదం సాహసానికి ఉపయోగించేవాడు. ట్రెక్కింగ్ ఇన్ ద ఆల్ప్స్ ఈజ్ ఎ గ్రేట్ అడ్వెంచర్. ఆల్ప్స్లో అంటే ఆల్ప్స్ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయడం ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి విషయం. స్కౌండ్రల్, a person, especially a man who treats others badly and has no moral principles. వేరే వాళ్ళని చెడుగా ట్రీట్ చేస్తూ మరి నీతి నియమాలకి కట్టుబాటు లేకుండా ప్రవర్తించే వ్యక్తిని స్కౌండ్రల్ అనాలి. ఈజ్ ఎ లైయింగ్ స్కౌండ్రల్. తర్వాత క్రూకిట్, CROOKED, క్రూకిట్ means dishonest. The character of Satan is both cunning and crooked. Dedicated, believing that something is very important and giving a lot of time and energy to it. ఏదైనా ఒక విషయం చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది అని అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ విషయానికి మనం లేదా పనికి సమయాన్ని కేటాయిస్తాం, మన యొక్క శక్తిని కూడా కేటాయిస్తాం. ఈ పరిస్థితిని మనం డెడికేట్ అంటాం. యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి డెడికేటెడ్, టిడ్ అని చెప్పాలి. అంబేద్కర్ వాజ్ డెడికేటెడ్ టు ద కాజ్ ఆఫ్ ది అప్రెస్డ్. అణగారిన వారి కొరకు అంబేద్కర్ గారు వారు డెడికేట్ అయ్యారు, డెడికేషన్తో పనిచేశారని చెప్పడం. సెంట్స్, ఏ యూనిట్ ఆఫ్ మనీ వర్త్ 0.01 ఆఫ్ ది US డాలర్. అమెరికాలో ఉన్నటువంటి డాలర్స్లో 0.01 విలువ చేసేటువంటి ఒక ప్రమాణం ఆ యూనిట్ ఆఫ్ మనీ, దాన్ని మనం సెంట్స్ అని చెప్పుకుంటాం. ఉదాహరణకి 100 సెంట్స్ మేక్ ఏ డాలర్. 100 సెంట్లు ఒక డాలర్కి సమానం. గ్రేస్ఫుల్లీ అనకూడదు, గ్రేస్ఫుల్లీ. బిహేవింగ్ ఇన్ ఏ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే. చాలా మర్యాదగా మంచిగా ప్రవర్తించడాన్ని మనం గ్రేస్ఫుల్లీ అని చెప్తాం. షీ రిమైన్డ్ గ్రేస్ఫుల్ ఈవెన్ ఇన్ హర్ డిఫీట్. ఓడిపోయినా కూడా ఆమె చాలా హుందాగా వ్యవహరించారు అని చెప్పడం. దీని యొక్క అర్థం స్టీయర్, టు టేక్ సంబడి ఆర్ సంథింగ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ యూ వాంట్ దెమ్ టు గో. టు టేక్ సంబడి ఆర్ సంథింగ్ ఇన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ యూ వాంట్ దెమ్ టు గో. వేరే వాళ్ళు నువ్వు ఏదైతే మార్గంలో వెళ్ళాలని అనుకుంటున్నావో ఆ మార్గంలో తీసుకెళ్ళటం వేరే వాళ్ళని. పీపుల్ ఆర్ యూజువల్లీ స్టీయర్డ్ బై దర్ కన్సైన్స్. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారంట జనాలు, ప్రజలు. కన్సైన్స్ అంటే వాళ్ళ యొక్క మనస్సు. ఎన్వి, టు విష్ దట్ యూ హ్యాడ్ సంథింగ్ దట్ అనదర్ పర్సన్ హ్యాస్. వేరే వాళ్ళకు ఉంది, అది నాకుంటే బాగుండు. మంచి స్కిల్స్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా. దీన్ని సాధారణంగా మనం అసూయ అంటూ ఉంటాం. అది లేదే నా దగ్గర అని బాధపడటం. ఐ ఎన్వీ హర్ ఎబిలిటీ టు టాక్ టు స్ట్రేంజర్స్ కాన్ఫిడెంట్లీ. ఆమె స్ట్రేంజర్స్తో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఆ క్వాలిటీ చూశారు, నాకు భలే అసూయ కలుగుతుంది ఆ విషయంలో మటుకు అని చెప్పడం. దీని యొక్క అర్థం డిస్పేర్, ఫీలింగ్ దట్ దెర్ ఇస్ నో హోప్ అండ్ దట్ యూ కెన్ డూ నథింగ్ టు ఇంప్రూవ్ ఏ డిఫికల్ట్ ఆర్ ట్రబ్లింగ్ సిచ్యువేషన్. ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు చేయడానికి ఏమీ లేదు, దెర్ ఇస్ నో హోప్ అనేటువంటి పరిస్థితిలో మనిషి ఉన్నప్పుడు చెప్పేటువంటి వర్డ్ ఇది. దీని అర్థం నిరాశ లేదా నిస్పృహ. ఇట్లాంటి సినానిమ్స్గా మనం వాడుకోవచ్చు. 4 years ఆఫ్ డ్రాట్ డ్రోవ్ మెనీ ఫార్మర్స్ టు డిస్పేర్. డ్రాట్ అంటే వర్షాలు లేని పరిస్థితి. DROUGH. దీన్ని డ్రౌట్ అని చదవకూడదు, డ్రాట్ అనాలి. 4 ఏళ్ల పాటు వర్షాలు లేకపోవడంతో రైతులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు, నిరాశ చెందారు. స్కాఫ్, టు లాఫ్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఐడియా ఇన్ ఏ వే విచ్ షోస్ దట్ యూ థింక్ దే ఆర్ స్టూపిడ్ ఆర్ రిడిక్యులస్. వేరే వాళ్ళు స్టూపిడ్స్ అనో లేదా కొంచెం కామెడీ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళుగా నీకు అనిపించినప్పుడు వాళ్ళని మనం పరిహాసాస్పదంగా మాట్లాడుతుంటాం.
అలా మాట్లాడడాన్ని స్కాఫింగ్ అంటారు. మాట్లాడడం లేదా మనం నవ్వడం అనమాట వాళ్ళ పట్ల. వాళ్ళు చేసిన పని కొంచెం ఫన్నీగా అనిపించినప్పుడు సాధారణంగా చేసేటువంటి ఒక పని. క్రిటిక్స్ ఇన్ ద బిగినింగ్ స్కాఫ్డ్ ఎట్ కీట్స్ పోయిటరీ. కీట్స్ పోయిటరీ ప్రారంభంలో తన పోయిటరీ రాస్తాం ప్రారంభించాక చాలామంది విమర్శకులు, క్రిటిక్స్ అంటే విమర్శకులు, తను చూసి నవ్వారట, విమర్శించారు. సినిక్, సివై అనేసి, దీన్ని సైనిక్ అని చెప్పకూడదు, సినిక్ అనాలి. ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ దెమ్సెల్స్ అండ్ ఆర్ నాట్ సిన్సియర్. ఎవరి విషయాల్లో అయితే వాళ్ళే చూసుకుంటారో, వేరే వాళ్ళ గురించి బాగుండాలని కోరుకోరు, సాధారణంగా మనుష్య ద్వేషి అంటాం మనం. అలాంటి వర్గానికి చెందిన వాళ్ళు మనం సినిక్స్ అంటాం. వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ వెల్ఫేర్, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. సినిక్స్ క్రిటిసైజ్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. సంక్షేమ పథకాల గురించి గవర్నమెంట్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటిని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా విమర్శిస్తూ ఉంటాయి అని చెప్పడం ఈ యొక్క సెంటెన్స్ యొక్క అర్థం. మిస్టరీ, సంథింగ్ స్ట్రేంజ్ ఆర్ అన్నోన్ విచ్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అండర్స్టూడ్. సంథింగ్ స్ట్రేంజ్, క్రొత్త విషయం, వింతగా ఉన్నటువంటి అంశం. ఇప్పటికీ ఆ విషయం ఒక స్పష్టత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ద మిస్టరీ వాజ్ సాల్వ్డ్ వెన్ ద డెడ్ బాడీ వాజ్ డిస్కవర్డ్. శవం ఎప్పుడైతే దొరికిందో ఆ రహస్యం ఛేదించబడింది. ఇట్లా మనం వర్డ్స్ తెలుసుకుంటాం. ఇక ఈ లెసన్కి మనకు సంబంధించి BIDDER, దీన్ని బిడ్డర్ అని చెప్పకూడదు, బిడర్ అని చదవాలి. బిడర్, ఏ పర్సన్ హూ ఆఫర్స్ మనీ ఇన్ అన్ ఆక్షన్. ఆక్షన్ అంటే తెలుసుగా, వేలంపాట. వేలంపాటలో వస్తువు లేదా ప్రాపర్టీ కోసం మనీ ఇచ్చేటువంటి పర్సన్ అనమాట. అంటే వేలంపాటలో అతను పాడుకుంటాడు ఆ ప్రాపర్టీని, అతన్ని బిడర్ అంటారు. ద బ్యాంక్ సోల్డ్ ద ప్రాపర్టీ టు ద హైయెస్ట్ బిడ్డర్. బ్యాంకు హైయెస్ట్ బిడ్డర్ అంటే ఎక్కువగా పే చేసిన వ్యక్తికి తన యొక్క మొత్తం ఆస్తులను అమ్మేసింది. ఇంపేషెంట్, ఈజీలీ అనాయిడ్ బై సమ్వన్స్ మిస్టేక్స్ ఆర్ బికాస్ యూ హ్యావ్ టు వెయిట్. చాలామందికి ఓర్పు ఉండదు, ఈజీగా చాలా తేలిగ్గా స్వల్ప కాలంలోనే చికాకు పడిపోతూ ఉంటారు పనిచేసేటప్పుడు. లేదా వేరే వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తే చాలు వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇంపేషెంట్ పీపుల్ అంటారు. హీఈస్ ఎ గుడ్ టీచర్ బట్ టర్న్స్ ఇంపేషెంట్ విత్ స్లో లెర్నర్స్. అతను మంచి టీచరే కాకపోతే కానీ ఊరికే తనకి కోపం వస్తుంది. ఆ ఓర్పు లేని వ్యక్తి అనమాట. ఎవరి పట్ల నిదానంగా నేర్చుకునేటువంటి కెపాసిటీస్ ఉన్న పీపుల్ ఆ స్టూడెంట్స్ చూసినప్పుడు తనకి అసౌకర్యవంతంగా అనిపిస్తుంది. చాలా ఇంపేషెంట్గా ఉంటాడు ఆ మాస్టర్. సబ్లైమ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్, బ్యూటిఫుల్ ఆర్ ఎంజాయబుల్, వెరీ గ్రేట్. చాలా మంచిగాను, అందంగాను, ఎంజాయబుల్గా, చాలా గొప్పగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్లైమ్ అంటాం. అరిస్టాటిల్ బిలీవ్డ్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ పోయిటరీ షుడ్ బి సబ్లైమ్. పోయిటరీలో ఉపయోగించేటువంటి భాష ఏదైతే ఉందో అది చాలా గొప్పగా ఉండాలి అని అరిస్టాటిల్ విశ్వసించారు. Dear students, so far we have seen the words. Let's take a look at all the words once again, being part of glossary. Glossary లో ఉన్నటువంటి పదాలు ఒకసారి చూద్దాం. రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్తాను, ఆ వర్డ్ మీరు కూడా రిపీట్ చేయండి. ఎందుకంటే మనకి గ్లోసరీలో ఫెనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది కదా, ఆ ఫెనటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇప్పటికే మీరు చాలా నేర్చుకుని ఉండవచ్చు. సో అవి చెప్పడం ద్వారా మనకి ఈజీగా వస్తుంది. అడ్వెంచర్, scoundrel, crooked, dedicated, sex, graceful, gracefully, steer, envy, despair, scoff, cynic, mystery, bitter, impatient, sublime. ఇప్పటి వరకు మనం ఈ వర్డ్స్ని కూడా సాధన చేసాం. ఇవి కట్టత మీరు చక్కగా నేర్చుకుని ఈ వర్డ్స్ని మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే మీరు ఉపయోగిస్తారో ఇతరులతో మాట్లాడేటప్పుడు ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఆన్సర్స్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ ఉపయోగించండి. ఇవన్నీ అర్థమైతే మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం తేలికవుతుంది. అదేవిధంగా ఈ లెసన్లో మనకి యానిటేషన్స్ ఉన్నాయి.
అప్పుడు కూడా ఈ వర్డ్స్ చాలా అవసరం మనకి సందర్భోచితంగా డిస్క్రిప్షన్స్ మనం ఇవ్వడానికి. ఈ లెసన్కి సంబంధించి ఇది ఫస్ట్ టాపిక్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్ మనకి క్వశ్చన్స్, టెక్స్టువల్ అనాలిసిస్, ఇక యానిటేషన్స్ మీద ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ లింక్స్ ఏదైతే ఉన్నాయో ఈ లెసన్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఉపయోగపడతాయి కదా. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ లెక్చర్స్. హ్యావ్ ఎ సేఫ్ డే.